నాగర్ కర్నూలు జిల్లా మెడికల్ కాలేజ్ ఎదుట ఏబీవీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రీతి మృతిని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెడికల్ కాలేజీని బంద్ చేయించారు. ప్రీతి మృతికి కారణమైన సైఫ్ను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివశంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అన్ని శాఖల వారిగా జరిగే నాగర్ కర్నూలు శాఖలో కూడా ప్రీతికి న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏబీవీపీకి ప్రతి ఒక్క విద్యార్థులు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. నిన్న సాయంత్రం 9-10 గంటలకు మృతి చెందింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ కుటుంబానికి ఏం సహకరించలేదు. దానికి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయాలని కోరుతున్నాము. మళ్ళీ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒకటి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అన్ని శాఖల వారిగా జరిగే నాగర్ కర్నూలు శాఖలో కూడా ప్రీతికి న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏబీవీపీకి ప్రతి ఒక్క విద్యార్థులు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. నిన్న సాయంత్రం 9-10 గంటలకు మృతి చెందింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ కుటుంబానికి ఏం సహకరించలేదు. దానికి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయాలని కోరుతున్నాము. మళ్ళీ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒకటి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అన్ని శాఖల వారిగా జరిగే నాగర్ కర్నూలు శాఖలో కూడా ప్రీతికి న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏబీ